హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా శివరాత్రి వ్లాగ్ అండి. అలా లేట్ అయిపోతుంది, కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అన్నీ లేట్ అయిపోతుంది. ఇంకా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూడండి తప్పనిసరిగా మీరు. అయితే శివరాత్రి రోజు మేము ఎప్పుడు కూడా మా కాలనీలో శివాలయంలో ఉంటామండి. అక్కడ ఎప్పుడు కూడా శివాలయంలో చూసేసుకొని ఎన్ఎస్ఎల్ టెంపుల్కి వెళ్తాం. అది ఎప్పుడంటే నైట్ అనమాట. మార్నింగ్ డెకరేషన్ ఇందాక చూపించింది శివాలయం. అయితే మా ఫ్రెండ్ మద్దిలపాలెం వాళ్ళ అమ్మాల ఊర్లో పండగ అయితే అక్కడ మార్నింగ్ వెళ్ళామండి మేము. మద్దిలపాలెంలో వాళ్ళ రిలేషన్లో ఎవరో చనిపోతే, అంటే ఆడవాళ్ళు చనిపోతే పేరెంట్ వాళ్ళకి పండగ చేసినట్టే అలా మగపిల్లడు ఎవరో చనిపోతే వీరబాహుడు అనే పేరు మీద అక్కడ సంబరం జరుగుతుందట. ఎన్నో ఊళ్ళ నుంచి వస్తారటండి. ఎప్పుడు కూడా రమ్మంటుంది మమ్మల్ని. మేము ఎప్పుడు కూడా ఉదయం శివరాత్రికి అక్కడికి వెళ్తాం అనమాట. మద్దిలపాలెం ఇసుక తోటలు అండి. మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ అమ్మాల ఊర్లోని పండగ అనమాట. ఆ పండగకి మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్తాం అనమాట. చాలా బాగా చేస్తారు. అయితే ఇది అంతా చూపిస్తూ, అలాగే మేము రాత్రికి 9 o'clockకి మా కాలనీలో అక్కడ మా శివరాత్రికి ఏంటి చేసామో నైట్ అదంతా కూడా వ్లాగ్ చూపిస్తూ కొంచెం శివుడి కోసం నేను చదివిన విషయాలన్నీ వాయిస్ ఓవర్ ఇస్తానండి. నేను ఈ వీడియో చూస్తూ నా వాయిస్ని వినండి. శివుడి కోసమే కొంచెం నేను అంటే చదివినవే నేను చెప్తాను, అంతేగాని నా అంతటి నాకు ఓన్గా రావడం కాదండి. నేను చదివినవి మీకు వినిపిస్తూ ఉంటాను. మీరు ఇది వీడియో అంతా చూడండి. ఆ పండగ వీడియో, అలాగే మేము రాత్రి ఏటేట్ చేసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అంతా కూడా ఉంటుంది అనమాట. ఆ రాత్రి కూడా మద్దిలపాలెం వెళ్ళాము మేము. అసలు ఎప్పుడు వెళ్ళాము. మద్దిలపాలెంలో శివాలయంలో శివుడి మీద బియ్యం పోసుకోవచ్చు అనమాట. ఎంత లైన్ అండి, చాలా పెద్ద లైన్ ఉంటుంది. అదంతా కూడా చూడండి, చాలా బాగుంటుంది. పరమశివుడి కోసం చెప్పుకుంటే ఎంతైనా చాలా తక్కువ అండి. అసలు శివరాత్రి రోజు మనం ఉపవాసం జాగరణ అన్నీ చేస్తాం కదా. అసలు ఉపవాసం చేయకపోయినా పర్లేదు, జాగరణ చేస్తే శివుడికి ఎంతో ఇష్టం అండి. శివతత్వం అనేది వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమ్మక చమకాలకు లొంగదు. అంటే నమ్మక చమకాలు అవన్నీ నాకు కూడా తెలియదు. చాలామంది అవన్నీ నేర్చుకుంటారండి. దానికి లొంగదంట, మహర్షులకు అంతుపట్టదట. కానీ మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు, కన్నప్ప కనిపెట్టగలిగాడు, అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదటండి, భక్తుడే శివుడు కావాలి అని. ఇది శివుడి కోసం కొంచెం నేను చదివినవే మీకు చెప్తున్నాను. నాణానికి బొమ్మ వరుస ఉంటాయి కదండి, అలాగే జీవితానికి కూడా ఆనందం, విషాదం, ఈ రెండు ఉద్వేగాలకు పరమశివుడే నాయకుడండి. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది కదండి. అవును కదా. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే. పాలకోవ తిన్నాక జిలేబీ చప్పగా ఉంటుంది కదా, ఆ మాధుర్యమే తెలియదు. మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని కనుక లాగిస్తే కారం నశాలానికి అంటుకుంటుంది. ఆ క్షణాన్ని నోట్లో వేసుకునే మిఠాయి ముక్క కూడా అమృతంలా తోస్తుంది. జిహ్నకు వర్తించేది జీవితానికి అన్వయిస్తుంది. ఈ జగన్నాటకాన్ని గట్టి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవేస్తాడనమాట. సుఖదుఖాలని రంగరిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. శివుడిని పశువునాం పతియే, పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోధిస్తాం కదా. శాస్త్రాలు నోరు లేని జీవాలే కాదు, పశు ప్రవృత్తి తలపెక్కిన మనుష్యులు పశువులతో సమానమే. పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని, అసుర ప్రవృత్తిని వదిలేస్తాడట. అందుకు అనేక సాక్ష్యాలు. అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు, శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. నీ ఒంటి మీద వస్త్రమే నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు. జలంధరుడు అంతే. శివానుభవం పొందాక మరణం అనివార్యం అయినప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడట. శివతత్వం అంత గొప్పదండి. ఒక శివభక్తుడు కథను తెలుసుకుందామండి ఇప్పుడు మనం. అనగనగా ఒక శివభక్తుడట, అన్ని విధాలుగా దారి తప్పేవాడట. వేశ్యాలుడు అవుతాడనమాట. అంటే వేశ్యాలుడు అంట మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేసేవాడట. లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకున్నాడంట. పశ్చాత్తంతో కుంగిపోయాడట. శివపూజ చేసుకోవడానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కూడా కనిపించలేదట. దీంతో ప్రేయసి స్తనాగ్రాన్ని ఇష్టలింగంగా భావించి పూజిస్తాడట, కన్నీళ్లతో అర్పిస్తాడట. ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడట, కైలాసం నుండి దిగొస్తాడట. ఇక్కడ నుండి ఆ చోటు శివాలయం అవుతుందని, స్తనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిస్తాడట. పశ్చిమ గోదావరి జిల్లాలో అచంట రామేశ్వర క్షేత్ర పురాణం అంట ఇదంతా. మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభువు. ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరుగుతుందట. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు. ఇద్దరు చెరువు వైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుండి ఉద్భవించినవని అంటారట. శివుడిని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్లేనట. శివుడు ఒకరోజు ధ్యానంలో ఉంటాడటండి.
పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలనే ఆశ కలుగుతుందట. వెనక నుండి వెళ్ళి 2 కళ్ళు మూసేస్తుందట. ఆ నేత్ర ద్వయాలు సూర్యచంద్రులకు సంకేతాలు కావడంతో విశ్వమంతా చీకటి అలుముకుంది. దీంతో సదాశివుడు తన నుదుటి నుండి అగ్నిని ఉద్భవింపచేశాడట. ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగులు ప్రసాదించాయి. ఇలా శివుడికి మరో కన్ను వచ్చిందని, ముక్కంటిగా మారాడని పురాణ కథనం అండి. అలాగే పూర్వం శిలాధుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం కలగలేదు. ఆ లోటును తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. ఆ దంపతులకు శివుడి వరంతో నంది జన్మించాడు. కొన్నాళ్లకు శిలాధుడి ఆశ్రమానికి మిత్రావరుణులనే దేవతలు వచ్చారు. అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు. నంది ఆయువు త్వరలోనే తీరిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ మాట విని శిలాధుడి విషాదంలో మునిగిపోయాడట. నంది మాత్రం తొనకలేదు. శివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుని కటాక్షంతో ప్రమదగణాల్లో స్థానం సంపాదించాడు మన నందీశ్వరుడండి. ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి అతడు రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలంపైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళాడు. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అసలు పట్టించుకోలేదు. దీంతో భృగు కోపంగా నీ నిజరూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శివునికి రూపం లేకుండా లింగ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు కదండి. పరమేశ్వరుడు రుద్రాక్షధారి. రుద్రాక్ష అంటే శివుడి కన్ను అని అర్థం. ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడట. ఆ సమయంలో 2 కళ్ళు నుండి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయంట. అవే రుద్రాక్షలని చెబుతారు. బిల్వపత్రాలు శివుడి చెమట బిందువులని కూడా అంటారటండి. శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభువు లింగాలు. ఇవి వాటంతటవే వెలసినవి. దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషిలింగాలని పిలుస్తారు. నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు. తిరువన్నామలైలో తేజోలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఈ 5 పంచభూత లింగాలంటండి. శివుడికి శ్మశానవాసం కదా, శ్మశానమే అతని ఇల్లు కదండి. తన కోసం కాదు, మన కోసం అంటూ అక్కడ ఉంటారు. నువ్వు ఈ భూమి మీద పుట్టను లేదు, గిట్టను లేదు, ఓ అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుండి తిరిగి వెళ్తున్నావు అని గుర్తు చేయడానికే. మరణ భయం వదిలితే సమస్త భయాలన్నీ పోగొట్టుకున్నట్లేనట. నిర్భయంగా బతికేస్తారు, నిశ్చింతగా మరణిస్తారు. శివుని రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. రుద్రస్వరూపంలో మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి పిశాచగణాలతో దర్శనమిస్తాడు. శాంతమూర్తిగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరులతో కటాక్షిస్తాడు. పరమేశ్వరుడు యోగానికి మూలం. అందుకే ఆది యోగిగా కొలుస్తారు. శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి, పరమయోగులకు బోధించాడు. సప్తఋషులు వాటిని జనంలోకి తీసుకెళ్లారు. పతంజలి మహర్షి సంకలనం చేసి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు. శివుడి చేతిలోని భిక్షపాత్ర అంతర్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మ సిద్ధాంతం అంతర్లేనం. బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ బాధ్యత, అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికే ఆది భిక్షువుగా అవతరించాడు. కాశీ వీధుల్లో సంచరించాడు. దక్షిణామూర్తి రూపం అన్నమాట. సాక్షాత్తు జనసంకేతం. జ్ఞానాన్ని అర్జించడానికి వయసుతో పనిలేదు. పసిపిల్లల నుండి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 8 ఏళ్ల బాలుడి రూపంలో మరిచెట్టు నీడన సనక సనందనాథులకు చిన్ముద్రతో వేదార్థాన్ని వివరించాడు. స్వామి త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపం. డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. చంద్రవంక మనోవిగ్రహానికి సూచన. గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. పులిచర్మం నిర్మోహత్వానికి సూచిస్తుంది. భస్మం పరిశుద్ధతను తెలియచేస్తుంది. త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యము. మద్దిలపాలెం శివాలయంకి వెళ్ళాం కదండి, ఇదనమాట ఆ గుడి. ఆ గుడిలోని శివునికి శివలింగం మీద లింగోద్భవం అయిపోయిన తర్వాత మనం బియ్యం పోసుకోవచ్చు అనమాట. ఆ బియ్యం కడిగేసిన తర్వాత పట్టుకొని వెళ్ళాలండి. దోశలతోని బియ్యం పోస్తారు. మీరు ఇందాక వీడియో అంతా చూసే ఉంటారు. అక్కడ మేము చదువుకున్నామండి అన్నీ. అదే బ్రహ్మమురారి ఇవన్నీ కూడా చదువుకున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా దీపాలు అవన్నీ వెలిగిస్తున్నారు. అంటే మా ఫ్రెండ్ అక్కడ ఉండటం వల్ల మాకు దర్శనం అది కూడా త్వరగా అయిపోయింది. లేకపోతే చాలా పెద్దలైనండి. ఎంత పెద్దలైన అంటే బాబు చాలా చెప్పరుకున్నారు అసలు. ఎప్పుడు అలాగే ఉంటుంది. మా ఫ్రెండ్ ఎప్పుడు రమ్మనేది, కానీ మేము నైట్ టైం ఎప్పుడు కూడా ఎన్ఎస్ఎల్ టెంపుల్స్ వాళ్ళని ప్రశాంతంగా ఉంటుందని అక్కడ ఉండిపోయే వాళ్ళం. అక్కడి నుంచి బీచ్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం మా ఫ్రెండ్ రమ్మనేది నైట్ ఇక్కడికి వచ్చి ఇది చూసుకొని అప్పుడు బీచ్కి వెళ్ళాము అనమాట మేము. అదండి ఈ వీడియో అంతా. ఇక్కడ అన్నీ చదువుకుంటాం మేము మొత్తం.
ఇంకా శివాలయం నుంచి ఇప్పుడు బీచ్కి వెళ్దామని చెప్పి మేము వస్తున్నామండి. కారులో మా ఫ్రెండ్ లక్ష్మి తీసుకొస్తుంది. తను వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర పండగ అయినా సరే మమ్మల్ని ఆ కారులోనే తీసుకొని వెళ్తుంది. మేము అసలు ఏమీ టైర్డ్ అవ్వక్కర్లేదండి, బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి వెళ్ళక్కర్లేదు, తనే తీసుకెళ్తుంది. అందుకే మేము కూడా వెళ్తాం అనమాట. అక్కడ పాట పాడుకుంటూ వెళ్తున్నాం మేము. నైట్ టైం మేము ఫోటో తీసుకోవడానికి మా గైస్ అందరం కూడా ఇక ఇక్కడ ఫోటో తీసుకోవడానికి వచ్చాం. ఇది రాత్రి అనమాట. చూడండి, ఇంత రాత్రి టైంలో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీసుకుంటారా? ఆ ఘనత ఓన్లీ మా బ్యాచ్కి మాత్రమే దక్కింది. ఇక ఇంత చీకట్లోని మనకు వచ్చింది కదా. ఇప్పుడు టైం ఎంత? టైం 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 ప్లీజ్ టైం 110 116. అమ్మా కరెక్టేనే. ఆగే నా చెప్పులు ఎక్కడే వేసుకొచ్చా. బయలుదేరుతున్నాం వనితలు. పద పద, గట్టి బాలేదు. బీచ్ శివరాత్రి అంతా మీ దగ్గరే ఉంది. ఉదయం పండకెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత వాళ్ళ పాప కారులో మమ్మల్ని తీసుకొచ్చిందండి ఇంటికి. తీసుకొచ్చాక మేము నైట్ 9 o'clock మా శివాలయంకి వెళ్ళాము అనమాట. అక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది. అక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని మా కాలనీ శివాలయంలో అక్కడ ఎన్ఎస్టీఎల్కి వెళ్ళి ఎన్ఎస్టీఎల్లో కూడా అక్కడ ఎన్ఎస్టీఎల్లో శివుని మీద మా నీళ్ళు అవి పోయొచ్చండి. అవన్నీ పోసేసి అక్కడ శరణఘోష అవి పాడేసుకొని మేము బయలుదేరిపోయాం అనమాట. ఆ బయలుదేరేటప్పుడు మళ్ళీ మా లక్ష్మి వాళ్ళ పాప దివ్య మమ్మల్ని మళ్ళీ భద్రపాలెం తీసుకెళ్ళిందండి. మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి అక్కడ శివాలయంలో దర్శనం చేయించి అప్పుడు బీచ్కి తీసుకొని వచ్చారనమాట. బీచ్కి వచ్చామండి. ఇప్పుడు బీచ్లో కూడా కొంతసేపు స్పెండ్ చేస్తాం, కానీ స్నానాలు అవి చేయలేదన్నమాట. కొంచెం అందరికీ హెల్త్లు ఖరాబ్గా ఉన్నాయని స్నానాలు చేయలేదు. ఒక 5 members ఉండిపోయారు. కొంతమంది మా లక్ష్మీ కార్లో వస్తాం, కొంతమంది దివ్య కార్లో వస్తామని చెప్పేసి కొంతసేపు స్పెండ్ చేద్దామని వాళ్ళు బీచ్ దగ్గర ఉండిపోయి మేము మాత్రం 4 o'clock ఇంటికి వస్తామండి. ఇలా అయిపోయిందండి శివరాత్రి. బాయ్ ఫ్రెండ్స్.